విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం విషయం ఇది. ముఖ్యంగా మనకు ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈ ఎండాకాలపు సెలవుల్లో పిల్లలను ఎక్కువగా బయటికి వెళ్ళనివ్వద్దు. అదేవిధంగా పిల్లలను అతి జాగ్రత్తగా చూసుకునేటట్లుగా ఉండాలి. పిల్లలు బయటికి వెళ్తుంటారు. అది ఎట్లా? స్నేహితులు వస్తారు. స్నేహితులు వచ్చి బండి మీద తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కరు ఎక్కుతారు బండి మీద, ఇద్దరు ఎక్కుతారు, ముగ్గురు కూడా ఎక్కుతారు. ఆ విధంగా వెళ్ళి ఏం చేస్తుంటారంటే పిల్లలు యాక్సిడెంట్లకు గురి అవుతుంటారు. అతి ముఖ్యమైన విషయం తల్లిదండ్రులకు. అందుకోసం తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా బయటికి వెళ్ళనీయకుండా తమ యొక్క మాటలతో ఇంట్లోనే ఉండేటట్లుగా మంచి మాటలతో వాళ్ళను సరి అయిన విధానంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పాఠశాలలు ఉన్నప్పుడైతే పిల్లలు పాఠశాలలకు వచ్చేవాళ్ళు. పాపం తల్లిదండ్రులు ఏమో పనులకు వెళ్ళి ఆలస్యంగానైనా కూడా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు పిల్లలు పాఠశాలలో ఉంటారు కాబట్టి మరి ఉపాధ్యాయులు పిల్లలను గమనిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సెలవులు కాబట్టి పాపం తల్లిదండ్రులకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు పాపం పనికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఈ పిల్లలకు తెలియదు కాబట్టి, చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటారు. అందుకోసం తల్లిదండ్రులు అతి జాగ్రత్తగా పిల్లలకు వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకు తప్పనిసరిగా చెప్పాలి. తెలిసి తెలియక ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటారు. స్విమ్మింగ్ అని బావుల్లోకి వెళ్ళడం, బావుల్లో కూడా 5-6 మంది పిల్లలు కలిసి ఈతలు పడడం, ఒకరికొకరు ముంచుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకోసం పిల్లలకు చెప్పాలి, అట్లా వెళ్ళొద్దు నాన్న, అలా వెళ్ళినట్లయితే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి, మరి మమ్మల్ని బాధ పెట్టి పనులు మీరు చేయకండి. అంత కావలిస్తే ఏదో 1 రోజో 2 రోజులు మీ కొరకన్నా మేము సెలవులు పెట్టి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాం, కానీ మీరు ఒకరొకరు మాత్రం వెళ్ళకండి అని పిల్లలకు చెప్పాలి. వాళ్ళు వినేటట్లుగా కూడా చేయాలి. లేకపోతే వాళ్ళకు తెలియదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, పిల్లలకు బండ్లు ఇవ్వవద్దు. బండి ఇచ్చినట్టయితే వాడు ఎక్కడ వెళ్తాడో వానికి తెలియదు. బండి నడపడం వల్ల, హుషారు వల్ల ఎక్కడ ప్రమాదాలకు గురి అవుతారో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకోసం అతి జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి. అదేవిధంగా పిల్లలకు రానటువంటివి ఏవైతే ఉంటావో వాటిని నేర్పించాలి. నేర్చుకునేటట్లుగా చేయాలి. లేకపోతే కోచింగ్ల కన్నా పంపాలి. అట్లయితే వాళ్ళకు ఈ పనులు ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనలు రావు. బయటికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఉండవు. అంటే వాని టాలెంట్ను బట్టి వానికి ఏది రాదో అది నేర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా అయితే వానికి సెలవుల దినాలు కూడా కాబట్టి
నేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని ఉట్టిగా వదిలేస్తే ఇంకా వాళ్ళు ఇటువంటి సమస్యలు తెచ్చిపెడతారు. అందుకోసం పిల్లలను ఉట్టిగా వదిలేయకుండా ఏదన్నా ఒక పని ఖాళీగా ఉంచకండి. ఖాళీగా ఉంచకుండా ఏదన్నా వాళ్ళ తగ్గట్లుగా ఉండేటటువంటి పనిని వాళ్ళకు నేర్పించాలి. వాళ్ళకి ఏది రాకపోతే అది నేర్పించాలి. ఈ యొక్క నెల 2 నెలలు మాత్రం. ఆ తర్వాత మళ్ళీ పాఠశాలలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ నెల 2 నెలలే వాళ్ళని మంచిగా కాపాడాలి. ఎక్కువ కూడా స్నేహితుల వద్దకు కూడా వెళ్ళకుండా చూడండి. ఎందుకంటే ఒకరిద్దరు కలిసినట్లయితే ఇంకో ఇద్దరు జత అవుతారు. అక్కడ పోదాం ఇక్కడ పోదాం అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకోసం ఎండాకాలంలో వాళ్ళని ఎక్కడ బయటికి వెళ్ళనీయకుండా చూడాలి. అదేవిధంగా ఈ వడదెబ్బలు కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మే నెలలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి పిల్లలకు చెప్పాలి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి బాబు, మళ్ళీ బయటికి వెళ్తే వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పాలి. పిల్లలు వింటారు, వినకుండా ఏముండరు. వినేటట్లుగా చేయాలి, అది మన బాధ్యత కూడా. పిల్లలు ఇంకా మనకి నాకపోతే ఎవరికి వింటారు? మంచి మాటలతోనే చెప్పండి. మరీ వినని పిల్లలు ఉంటే కూడా కొంచెం దండించి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ బాగు కోసమే కాబట్టి. ఆ విధంగా ఉంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళకు మంచి ఆలోచనలు కలిగేటట్లుగా కూడా చేయండి. మంచి మంచి బుక్కులు ఇప్పియండి. వాటిని చదువుతూ మంచిగా వాళ్ళ ఆలోచనలు కూడా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఈ ఎండాకాలంలో మీ పిల్లలను మీరు మంచిగా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను.